అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హనుమయమ్మ తెలుగు వ్లాగ్స్. ఈ రోజైతే మాత్రం ఇంకొక స్పెషల్తో మీ ముందుకైతే వచ్చేసాను. అది ఏంటనుకుంటున్నారా? చికెన్ ఫ్రైడ్ రైస్. చాలామందికి హోటల్ స్టైల్లో కానీ లేకపోతే ఫుడ్ అది మనకి చిన్న చిన్న ఫుడ్ స్టాల్స్లో కానీ తెగ ఇష్టంగా తింటారు కదా. ఈరోజైతే ఇంట్లో ఈజీగా పిల్లలకి ఇష్టంగా తినేటట్లుగా వితౌట్ ఎనీ స్పైసెస్ మసాలాలతో మీకు సింపుల్గా చూపిస్తున్నానండి ఫ్రైడ్ రైస్. నేనైతే మాత్రం ఒక 3 eggs అయితే మాత్రం బీట్ చేసుకొని కలిపేసుకొని ముందే వేపేసి ఉప్పు వేసి బాగా టోస్ట్ చేసుకొని అయితే మాత్రం ముక్కలుగా కట్ చేసుకొని వేపేసుకొని పక్కన పెట్టుకోవాలి. చాలామంది ఏంటంటే అలా కొట్టి అందులోనే వెజిటేబుల్స్ అన్నీ వేసి చేస్తారు. కానీ ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైలు. ఎందుకంటే లాస్ట్లో వేసుకుంటేనే గుడ్డు దాని టేస్ట్ వేరేగా ఉంటుంది. ముందే కలిపేయడం వల్ల అది కొంచెం మెత్తగా దాని యొక్క టెక్స్చర్ అయితే మాత్రం పోతుంది. కాబట్టి గుడ్డు అయితే ఏపి నేను ఎప్పుడు పక్కన పెట్టుకుంటాను. చూసారు కదా, 3 గుడ్లు అయితే తీసుకున్నానండి, 4 తినడానికి. కాబట్టి గుడ్డు మనకు ఎంత కావాలంటే కూడా అంత వేసుకోవచ్చు. ఇలా గుడ్డు మొత్తం అంతా క్రంబుల్ కింద చేసుకొని కొంచెం తీసి పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని అన్ని వెజిటేబుల్స్ అయితే మాత్రం టోస్ట్ చేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ టాస్క్. ఎందుకంటే ఎంత టోస్ట్ చేసుకుంటేనే మనకు ఆ వెజిటేబుల్స్ అంత టేస్ట్ ఉంటాయి. దీంట్లోకి అయితే మాత్రం కొంచెం మనకు ఆ నూనె కాగిన తర్వాత కొంచెం జీలకర్ర, దాంట్లోకి కొంచెం పచ్చిమిరపకాయలు, ఒక 3 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు అయితే మాత్రం ఇలా స్లైసెస్ కింద కట్ చేసి వేసుకున్నాను. అన్ని వెజిటేబుల్స్ ఒక్కసారే వేసేయచ్చు. కానీ ఏదైనా సరే ముందు ఉల్లిపాయ కొంచెం వేగిన తర్వాత మిగతా వెజ్జీస్ అన్నీ వేసుకుంటే మనకి ఏం కూరగాయలు ఉన్నాయి ఇంట్లో అన్నీ వేసుకోవచ్చండి. క్యారెట్ కానీ బఠానీ కానీ చాలా వరకు చాలా ఐటమ్స్ అయితే మాత్రం వేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ అయితే ఉల్లిపాయలు వేగిన తర్వాత టమాటో, క్యారెట్ అలాగే క్యాప్సికమ్ కూడా వేసి టోస్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ కనిపించిన విధంగా హైలో పెట్టి బాగా టోస్ట్ చేసుకోవాలి. అలాగే మనకు ఉప్పు సరిపోతే ఉప్పు వేసుకోవచ్చు. వీటిలో ఏంటంటే చాలామంది సోయా సాస్ కానీ వెనిగరు, చిల్లీ సాస్ చాలా ఎక్కువగా వాడతారు. పిల్లలకి అంత హెల్త్కి అది మంచిది కాదండి. అది ఏ రకంగా ఎఫెక్ట్ అవుతుందో మనకి తెలియదు. మనం తెలియక తీసుకుంటాం కాబట్టి ఆ ఎఫెక్ట్ అనేది అప్పుడు కనిపించదు, ఫ్యూచర్లో కనిపిస్తుంది. కాబట్టి అవి ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గానే ఇంట్లో తయారు చేసుకుని హోమ్ ఐటమ్స్తోనైతే మాత్రం నేను ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అలాగే ఏపి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసాను. అంటే వేరే దానికైతే చేసుకున్నాను, అది కూడా వేసేసాను. ఇంకా చికెన్ పకోడీ చేసుకున్నాం కదా, దాంట్లో నుంచి కొద్దిగా తీసుకొని ఫ్రైడ్ రైస్ అయితే తయారు చేసుకుంటున్నానండి. ఆ ఏపిని చిన్న ముక్కలు కూడా ఫ్రైడ్ రైస్ వేసి మొత్తం అంతా టోస్ట్ చేసుకొని మన ఇక్కడ కావాలనుకుంటే మనకి సాస్ కానీ ఇవి వేసుకోవచ్చు. సాస్ కూడా హోమ్ మేడ్ సాసేనండి, వేరేది యూజ్ చేయను. అలాగే ఇంకా నిమ్మకాయ కూడా కొంచెం పిండుకొని లైట్ అంటే వెనిగర్ ప్లేస్లో మనం నిమ్మకాయ అయితే పిండుకుంటున్నాము. ఇంకా అవేవి ప్రిజర్వేటివ్ ఐటమ్స్ అయితే మాత్రం ఏమీ యూజ్ చేయట్లేదు. ఎందుకంటే కడుపులో ఇబ్బంది రాకుండా, డైజెషన్ ప్రాబ్లం రాకుండా, మళ్ళీ ఏదో ఒక రకంగా సఫర్ అవ్వకుండా, గ్యాస్ ప్రాబ్లం రాకుండా, ఏ ఇబ్బంది లేకుండా నేనైతే మాత్రం ఇంట్లోనే ఎప్పుడు తయారు చేసుకుంటాను. ఎందుకంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలామందికి ఉంటుంది, పిల్లలకి అందరికి కూడా చాలామంది. ప్రస్తుతానికైతే మాత్రం సాస్ తక్కువ ఉంది కదా అని చెప్పేసి అని కిసాన్ సాస్ అయితే మాత్రం 1 స్పూన్ అయితే మాత్రం వేసుకున్నాను. ఇలా మొత్తం టోస్ట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇంకా మనం స్క్రంబుల్ చేసిన ఎగ్ పీసెస్ కూడా అందులో వేసేసి దాన్ని కూడా హైలో పెట్టి బాగా టోస్ట్ చేసుకోవాలి. టోస్ట్ చేసుకుని ఒకసారి ఉప్పు, కారం, పులుపు అంతా సరిపోయిందో లేదో కూడా చూసుకొని అప్పుడు మనకి ఎంత క్వాంటిటీ రైస్ కావాలో అంత అయితే కలుపుకోవచ్చు. క్యారెట్ కూడా ఓవర్గా ఫ్రై చేయట్లేదండి, కొంచెం పచ్చిగా ఉంటేనే దాని యొక్క టేస్ట్ అయితే బాగుంటుంది. చూసారు కదా అసలు ఎంత కలర్ఫుల్ ఉంది కదా. ఒక పక్క ఆరెంజ్, ఒక పక్క గ్రీన్, ఒక పక్క ఎల్లో, అలాగే రెడ్, డిఫరెంట్ కలర్స్తో అయితే బాగుంది కదా. జనరల్గా అయితే మాత్రం మా పాప అయితే అంత ఇష్టంగా అయితే మాత్రం ఇలాంటివి తిందు. బయట నుంచి తెచ్చినా కూడా చాలా ఇంట్రెస్ట్ తక్కువే ఉంటుంది తనకి. ఇంట్లో చేసింది ఏదైనా సరే చక్కగా ఇంకేమీ వద్దనకుండా చక్కగా తింటుంది. ఎందుకంటే మనం తక్కువ స్పైసెస్ కానీ మసాలాస్ కానీ తక్కువ వాడతాం కాబట్టి పిల్లలకి కంఫర్ట్గా ఉంటుంది. ఇంకా రైస్ అయితే మాత్రం ఆల్రెడీ పొద్దున ఉండింది, కొద్దిగా ఉండిపోతే దీన్ని ఇలా టోస్ట్ చేసి నేనైతే మాత్రం ఫ్రైడ్ రైస్ కింద తయారు చేసుకున్నానండి. ఎందుకంటే ఇంకా అన్నం వేస్ట్ చేసుకోలేం కదా, ఏదో ఒకటి తినాలి కాబట్టి కలిపేసుకొని చాలా మంత్స్ అయితే అయిపోయింది ఫ్రైడ్ రైస్ చేసుకొని. సరే ఫైనల్గా అయితే మాత్రం చికెన్ ఫ్రైడ్ రైస్ చేసుకోవాలి అని కోరిక అనిపించింది, ఎందుకు అనిపించిందో తెలీదు. ఇంకా అలా చేసేసుకొని అయితే మాత్రం ఫైనల్గా అయితే మాత్రం టేస్ట్ అయితే అదిరిపోయింది. కొంచెం ఉప్పు తక్కువైంది. నేను జనరల్గా ఉప్పు ఎక్కువ తింటాను, కానీ పాప కోసం అని చాలా తక్కువ వేస్తాను. కారం కూడా చాలా తక్కువ ప్రిఫర్ చేస్తాను, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఆల్రెడీ వేసాను కాబట్టి. ఫైనల్గా మా చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. మీకు కూడా చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? పిల్లలకి చేసేటప్పుడు ఇలా సింపుల్గా ఈజీగా చేసి పెట్టండి వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ ఐటమ్స్తో. అప్పుడే మనకి హెల్తీగా ఉంటుంది కూడా. అసలు ఆయిల్ కన్సంప్షన్ కూడా తగ్గించాలి, బట్ మనకి ఆప్షన్ లేదు కదా, ఉన్న దాంట్లోనే ఏదో చేయాలి. ఇంకా మొత్తానికి మా ఫ్రైడ్ రైస్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఇంకే రకంగా వీడియోలు కావాలో కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేస్తే మీకు ఖచ్చితంగా వీడియో అప్లోడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్.